థ్యాంక్స్ ఫర్ యూ ఫర్ కమింగ్ హియర్. యాక్చువల్గా చేసినప్పుడు చాలా ట్రబుల్స్ అయినాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పాల్సింది డీకే అన్నకి. థ్యాంక్స్ అన్న, చాలా ఓపికతో చేసిన ఆ రోజు. యాక్టర్స్ అందరూ కూడా చాలా హెల్ప్ చేశారు, చాలా సపోర్టివ్ గా నిలబడ్డారు ఆ రోజు. అంటే నార్మల్ గా టేక్ బై టేక్ తీయడం దట్స్ ఫైన్, వీ కెన్ డూ దట్. బట్ వెన్ వీఆర్ గోయింగ్ టు ది సింగిల్ టేక్ వెళ్ళినప్పుడు ఏమైందంటే ఫోకస్ అవ్వదు. యాక్టర్స్ అందరూ పర్ఫామ్ చేయాలి. ఇట్స్ లైక్ అ థియేటర్. రంగస్థలం చేసినట్టే కంటిన్యూస్ గా 8 minutes పర్ఫామ్ చేయాలి, అందరూ పర్ఫామ్ చేయాలి. అండ్ ఈవెన్ కెమెరామెన్ ఆల్సో. సో వాళ్ళ ప్రతి ఒక్కరు చాలా సింక్రనైజేషన్ గా, కోఆర్డినేషన్ కి వచ్చి అందరూ బాగా చేసినారు. థ్యాంక్ యూ ఆల్ అండ్ హ్యాపీ టు అనౌన్స్ దిస్ రాహుల్ గ్యాంగ్ గోయింగ్ టు బిగ్. ఈ స్క్రిప్ట్ ఇప్పుడు మన సినిమాగా టర్న్ అవుతుంది. ఇట్స్ రాహుల్ గ్యాంగ్ టర్న్స్ ఇన్ టు రాగా, రాహుల్ గ్యాంగ్ రాగా అవుతుంది. ఈ సినిమా ఓకే అయింది మనకి. వెరీ సూన్ స్టార్ట్ చేస్తున్నాం. డెమో నెక్స్ట్ వీక్ మ్యాక్స్ అయిపోతుంది. డెమో అయిపోయిన తర్వాత ఇంకా ఆఫీస్ ఓపెనింగ్ అంతా జరిగిపోతుంది. మీరందరూ అప్పుడు కూడా అందరూ సపోర్టివ్ గా ఉండాలి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సిరిచందన, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అందరికి థ్యాంక్స్. బ్రో ఐడియా నాకు బాగా నచ్చింది. ఏం చేసిన అంటే వీళ్ళు మీ దగ్గర కంటెంట్ ఉంటే నా దగ్గర తీసుకున్నాను. కంటెంట్స్ నేను రిలీజ్ చేస్తా, నేను అమౌంట్ పే చేస్తా. నెక్స్ట్ బౌండెడ్ ఉంది, మంచిగా షూట్ జరిగి అంత పోస్ట్ కూడా అంతా అయిపోతే నేను రిలీజ్ చేస్తాను, నా దగ్గరికి రండి, దానికి నేను పే చేస్తాను ఆలోచించింది. అసలు ఎవరు అన్నారు కదా యూట్యూబ్ లో నేను డబ్బులు ఇస్తా రిలీజ్ చేస్తా, ఎవరు అన్నారు. అందరూ ఏంటంటే యూట్యూబ్ లో షార్ట్ ఫిల్మ్స్ అంటే తీసేసుకోవడం కూడా వాళ్ళని అబ్జర్వ్ చేసి ఇట్లా ఎట్లయితే ఉంటుందో దాన్ని కూడా మనమే పే చేయాల్సి ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ ఆ సబ్స్క్రిప్షన్స్ తో రీచ్ ఉంటే మనమే పే చేయాల్సి ఉంటుంది ఒకవేళ మన ప్రాజెక్ట్ వాళ్ళకి ఇవ్వాలంటే. సో నేను అది చూసి నేను బ్రోక్ అప్రోచ్ అయ్యి ఉండే, కాల్ చేసి మాట్లాడినాం, సింగిల్ టేక్ పంపించినాం, బాగా నచ్చింది. థ్యాంక్ యూ.